ప్రైజ్ ద లార్డ్. ఈ యొక్క నూతన వధూవరులను మనమందరం కూడా ఈ మధ్యాహ్న కాల సమయంలో దీవించి అందరూ కూడా వెళ్ళాలని ప్రభు పేట తెలియజేస్తూ మా యొక్క సంఘ యవనస్తుడు చందును బట్టి చాలా సంతోషించదగ్గ విషయం అన్నమాట. యాక్చువల్గా పెళ్లి కూతురి యొక్క పరిచయం అయింది కానీ పెళ్లి కొడుకు యొక్క పరిచయం అవ్వలేదు కదా. సో పెళ్లి కొడుకుని కాస్త పరిచయం చేసి అప్పుడు వర్తమానంలోనికి వెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం. మా యొక్క చందు హోరేబు ప్రార్థనా మందిరంలో యవనస్తుడు. అయితే రక్షించబడిన తర్వాత తన యొక్క జీవితంలో అనేకమైనటువంటి విషయాల్లో దేవునికి దగ్గరవుతూ దేవుని సన్నిధిలో అనేక సందర్భాల్లో పరిచర్యలో చాలా ముందుండేటువంటి వ్యక్తి అన్నమాట. ఒక సమయంలో నాకు ఈ చేతికి దెబ్బ తగిలినప్పుడు ఎక్కడ వర్తమానం ఉన్నా ఎక్కడ కార్యక్రమం ఉన్నా తన యొక్క సొంత పనులు పక్కన పెట్టుకుని పరిచర్యలో చాలా సహకరించేటువంటి వ్యక్తి మన యొక్క పెండ్లి కుమారుడు. ఇంకొక విషయం ఏంటనంటే వారి యొక్క తల్లి గారు దూర ప్రాంతంలో ఉన్నప్పటికీ ఇంట్లో పనులు చూసుకుంటూ తన యొక్క సొంత పనులు చూసుకుంటూ ఎప్పుడూ కూడా అవ్వదన్నా అన్నటువంటి మాట లేకుండా సరే అన్న అనేటువంటి మాటే తన యొక్క నోటి నుంచి వినబడేది. అలాంటి గొప్ప చందుని జోస్న ఈరోజు వివాహం చేసుకోబోతూ ఉన్నారు. కాబట్టి వీరిరువురికి తగినటువంటి కొన్ని హెచ్చరికలు, కొన్ని ఆశీర్వాదపు వచనాలు మనం ఇప్పుడు చూచి ఆ తర్వాత రిజిస్టర్డ్ గారికి సమయాన్ని ఇవ్వటానికి ప్రయత్నం చేస్తాను. వివాహము అనేది మనుష్యుల చేత ఏర్పాటు చేయబడినటువంటి కార్యము కాదు. వివాహము అనేది దేవాతి దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి ఘనమైనటువంటి కార్యం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో అన్ని విషయములలో కూడా వివాహము అనేది ఘనమైనదిగా ఎంచబడింది. ఎందుకని వివాహానికి అంత ఘనమైనటువంటి పరిస్థితిని కల్పించామంటే అది దేవాతి దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి కార్యం. కాబట్టి దేవాతి దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి కార్యం గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఆదికాండ గ్రంథములో దేవుడైనటువంటి యెహోవా మొదటి వివాహాన్ని జరిగించారు. అయితే యోహాను సువార్తకు వచ్చేసరికి కుమారుడైనటువంటి క్రీస్తు ఆ యొక్క వివాహములో కానా విందులో నూతన దంపతులను ఆశీర్వదిస్తూ దీవిస్తూ ఆ పెండ్లిలో ఉన్నటువంటి కొరతను తీసివేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎఫెసీ పత్రికకు వచ్చేసరికి పరిశుద్ధాత్ముడు భార్యాభర్తలు ఏ విధంగా ఉండాలి, నూతన వధూవరులు ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని తెలియచేయటం మనం చూస్తూ ఉన్నాం. మీరు ఈ మూడు విషయాలు గమనిస్తే ఆదికాండ గ్రంథంలో దేవాతి దేవుడు మొదటి వివాహాన్ని జరిగిస్తే, కుమారుడైనటువంటి క్రీస్తు ఆ వివాహాన్ని దీవిస్తే, ఎఫెసీ పత్రికకు వచ్చేసరికి పరిశుద్ధాత్ముడు నూతన వధూవరులు ఎలా ఉండాలో చెప్తూ ఉన్నాడు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు దీవించినటువంటి ఏకైక కార్యము వివాహ కార్యం. అలాంటి ఘనమైనటువంటి వివాహ కార్యములో ఈ యొక్క చందు అలాగే జోస్న ఈరోజు జతపరచబడబోతూ ఉన్నారు. అయితే ఈ వివాహ కార్యం గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఆదికాండ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. దేవుడు అనేకమైనటువంటి సముద్రపును అలాగే ఆరిన నేలను చేసినప్పుడు ఆదికాండ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం ప్రకారం ఈ యొక్క ఆరిన నేల అలాగే సముద్రము మంచిదిగా ఉన్నది అని దేవుడు చెప్పాడు. అలాగే అనేక రకాల ఆకాశ పక్షులను చేసినప్పుడు కూడా మంచిగా ఉన్నది అని అన్నాడు. అనేక విధాల జంతువులను తయారు చేసినప్పుడు ఇది మంచిదిగా ఉన్నది అని అన్నాడు. ఇవన్నీ మంచివిగా ఉన్నది అన్నటువంటి దేవుడు ఒక విషయాన్ని మాత్రం ఇది మంచిది కాదు అని అన్నాడు. 2వ అధ్యాయం ఆదికాండ గ్రంథం 18వ వచనంలో నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అన్నాడు. ఇంత సృష్టిని కలుగజేసిన దేవుడు, ఇలాంటి విషయాలన్నీ చేసినటువంటి దేవునికి నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని అనిపించింది. కాబట్టి అలాంటి నరుని కోసం సాటి అయినటువంటి సహాయముగా హవ్వను తయారు చేశాడు. ఈరోజు చందు ఒంటరిగా ఉండటం మంచిది కాదని సాటి అయినటువంటి సహాయముగా జోస్నను దేవుడు ఏర్పరిచాడు అని మనం విశ్వసిస్తూ ఉన్నాం. వీరిరువురి యొక్క కలయిక అనేక విశ్వాసుల యొక్క అనేక రక్షణల యొక్క రక్షణార్థమై ఉండాలని మనం అందరం కూడా ఆశిద్దాం. అయితే కానా పెండ్లి గురించి మనము ఆలోచన చేసినప్పుడు
కానా పెండ్లిలో యేసుక్రీస్తు ప్రభువారు అలాగే శిష్యులు మరియమ్మ గారు వీళ్ళందరూ కూడా ఆ యొక్క వివాహంలో పాలు పొందిన తర్వాత అక్కడ వచ్చినటువంటి కొరత ఏంటి అని అంటే ద్రాక్షారసం అయిపోయింది. ఆ ద్రాక్షారసం అయిపోయినప్పుడు వారందరూ కూడా చాలా గందరగోళ పరిస్థితిని ఏర్పరిచినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, మీరు ఈ బాణలను నీళ్లతో నింపండి అన్నప్పుడు వారు ఆ బాణలను నీళ్లతో నింపిన తర్వాత దేవాతి దేవుడు చేసినటువంటి కార్యమును బట్టి వారందరికీ కూడా సమృద్ధి అయినటువంటి ద్రాక్షారసం అందించబడింది. అయితే ఆ విధంగా అందించబడినప్పుడు విందు యజమాని ఏమంటాడో తెలుసా? ముందు వేసినటువంటి ద్రాక్షారసము కంటే తదుపరి ఇచ్చినటువంటి ద్రాక్షారసము చాలా మధురంగా ఉంది అని అన్నాడు. అయితే ఈరోజు ఈ యొక్క నూతన వధూవరులు వీరి యొక్క జీవితంలో సంతోషము అనేది ఇప్పుడున్నటువంటి దానికంటే తదుపరి ఉండేటువంటి సంతోషం రెట్టింపుగా ఉండాలి. ఇప్పుడు వివాహము అయినటువంటి క్రొత్తలో ఉండేటువంటి సంతోషము కంటే దినములు గడిచే కొద్దీ, సంవత్సరములు గడిచే కొద్దీ, వివాహ జీవితము పాతబడే కొద్దీ వారి జీవితంలో సంతోషము ఎక్కువ అవ్వాలి. ఆ విధంగా సంతోషము అభివృద్ధి చెందాలి అని అంటే మీరిద్దరూ కూడా ఏం చేయాలో ఒక 2-3 విషయాలు మనము ఆలోచన చేసి మనం ముందుకు సాగుదాం. ఆ కానా పెండ్లిలో యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. ఇదే ప్రాముఖ్యమైనటువంటి విషయం. యోహాను సువార్త 2వ అధ్యాయం 2వ వచనంలో ఇలా ఉంటది కదా, ఆ వివాహమునకు యేసును ఆయన శిష్యులను పిలవబడిరి. అయితే వివాహంలో ఉన్నటువంటి గొప్ప అభివృద్ధి, వివాహంలో ఉన్నటువంటి గొప్ప దీవెన ఎక్కడ కనబడుతూ ఉంది అని అంటే యేసును ఆహ్వానించడంలో. యేసుక్రీస్తు ప్రభువారిని ఆహ్వానించినప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారు యొక్క వివాహ జీవితంలో ఉన్నప్పుడు, వీరి యొక్క దాంపత్య జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పాత్ర ఉన్నప్పుడు వీరి యొక్క సంతోషము మునుపటి సంతోషము కంటే తర్వాత సంతోషము అధికమవుద్ది. కాబట్టి నూతనముగా జతపరచబడబోతున్నటువంటి మీరు, మీ ఇద్దరి మధ్యలో మీ ఇద్దరు ప్రతి దినము యేసుక్రీస్తు ప్రభువారితో సహవాసం చేయాలి. ఇప్పటి వరకు నువ్వు చాలా పరిచర్యలో ముందుండేవాడివి, ప్రతి కార్యక్రమంలో ముందుండేవాడివి. అయితే ఇప్పటి వరకు ఒంటరిగా పోరాటం చేసావు, ఒంటరిగా నీ పనులన్నీ చక్కబెట్టుకున్నావు, ఒంటరిగా ఉంటూ కూడా పరిచర్యలో ఎక్కడ కూడా రాజీ పడలేదు. కాబట్టి ఇప్పుడు సరి అయినటువంటి నీ జత పని దొరికినప్పుడు చాలా అద్భుతంగా, ఇంకా వేగంగా, ఇంకా అద్భుతమైనటువంటి రీతిలో నువ్వు పరిచర్యలో ఉండాలి. ఆ విధంగా నువ్వు పరిచర్యలో ఉండాలి అనన్నా, దేవుని యొక్క దీవెనలు మీ కుటుంబం పట్ల అభివృద్ధి చెందాలి అనన్నా, మునుపటి ఆశీర్వాదము కంటే మీకు ఇంకా వచ్చేటువంటి ఆశీర్వాదాలు గొప్పవవ్వాలి అనంట యేసుక్రీస్తు ప్రభువారిని మీ జీవితంలోనికి ఆహ్వానించాలి. మీరిద్దరూ కూడా నమ్మి రక్షణ పొందినటువంటి వారే, మీరిరువురికి కూడా అద్భుతమైనటువంటి ఆత్మీయ జీవితాలు ఉన్నాయి. అయితే వివాహము ఏర్పరచబడిన తరువాత, మీరిద్దరూ కూడా ఏకమైన తరువాత ఎట్టి పరిస్థితుల్లో మూడవ బయటి వ్యక్తికి అవకాశం ఇవ్వటానికి ఛాన్స్ లేదు. మీ ఇద్దరి మధ్యన ఉండాల్సింది యేసుక్రీస్తు ప్రభువారు. మీ ఇద్దరిని కలపాల్సింది వాక్యం. మీ ఇద్దరి మధ్యన ఒక విధమైనటువంటి స్థాయిని పెంపొందించాల్సింది ప్రార్థన. ప్రార్థనతో, వాక్యముతో మీ యొక్క వ్యక్తిగత జీవితాలు కట్టుకున్నప్పుడు దేవాతి దేవుడు మీకు ఇప్పటి వరకు ఉన్నటువంటి సంతోషము కంటే అధికమైనటువంటి సంతోషాన్ని దేవుడిస్తాడు. ఆ విధంగా దేవుడు వీరిరువురిని కూడా ఆశీర్వదించాలని మనమందరం కూడా ప్రార్థిద్దాం. అయితే ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభువారిని ఆహ్వానించారు. అయ్యా, బాణల్లో ద్రాక్షారసం అయిపోయింది, ఏం చేయమంటారు అనంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క తల్లి గారి మరియమ్మ గారు అంటారు కదా, ఆయన మీతో చెప్పినది చేయుడి, ఆయన మీతో చెప్పినది చేయుడి. నేను మొదట్లో చెప్పాను, ఆదికాండ గ్రంథంలో దేవాతి దేవుడు మొదటి వివాహం జరిపించినప్పుడు, యోహాను సువార్తలో క్రీస్తు కాలంలో ఆయన ఆ యొక్క వివాహాన్ని దీవించినప్పుడు, ఎఫెసీ పత్రికలో పరిశుద్ధాత్ముడు భార్యాభర్తలకు కావలసినటువంటి సూచనలు ఇచ్చారని. అయితే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పింది చేసినప్పుడు కానా పెండ్లిలో ఉన్నటువంటి కొరత ఎలాగైతే తీరిందో, మునుపటి ద్రాక్షారసము కంటే, ముందున్నటువంటి ద్రాక్షారసము యొక్క తీపిదనము కంటే, మధురత్వము కంటే
తర్వాత ఇచ్చినటువంటి మధురత్వం ఎంత గొప్పగా ఉన్నదో మీ జీవితంలో అదే విధంగా ఉండాలి అని అనుకుంటే ఆయన మీతో చెప్పింది చెయ్యాలి. ఆయన మీతో చెప్పింది. ఆయన ఏం చెప్పారు? ఎఫెసీ పత్రికలో పరిశుద్ధాత్ముని ద్వారా మనతో మాట్లాడాడు కదా, స్త్రీలారా మీరు మీ స్వంత పురుషులకు లోబడి ఉండాలి. పురుషుడు తన యొక్క భార్యను ప్రేమించాలి. లోబడి ఉండటం, ప్రేమించటం అనేది అది ఇరు పక్షాల కూడా జరగాల్సినటువంటి విషయం. ఏ పక్షంగా కూడా అది జరగకపోతే అది చాలా విభేదాలకు దారి తీస్తుంది. కొంతమందిని ఒకవేళ భార్యాభర్తల్ని అడిగామనుకోండి, ఒకవేళ భార్యని నిలబెట్టి అమ్మా నీ భర్తకి నువ్వెందుకు లోబడి ఉండట్లేదు అని అంటే వాళ్ళు చాలా మట్టుకు చెప్పేటువంటి జవాబు ఏంటో తెలుసా? ఆయన నన్ను ప్రేమించడు కాబట్టి నేను ఆయనకు లోబడి ఉండను. ఒకవేళ పురుషుణ్ణి గనక అయ్యా నీ భార్యను నువ్వెందుకు ప్రేమించట్లేదు అని అడిగితే ఆయన ఇచ్చేటువంటి జవాబు ఏంటో తెలుసా? ఆమె నాకు లోబడి ఉండట్లేదు కాబట్టి నేను ప్రేమించట్లేదు అంటారు. అయితే దేవాతి దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క వివాహ బంధంలో ఇరు పక్షాల కూడా సమానమైనటువంటి సరిదిద్దుకునేటువంటి జీవితాలు ఉండాలి. భర్తగా నువ్వు ఎంతైతే ప్రేమిస్తావో భార్యగా మీరు అంత లోబడి ఉండాలి. భార్యగా తను ఎంతైతే నీకు లోబడి ఉంటుందో భర్తగా నీవంతగా నువ్వు ఆమెను ప్రేమించాలి. పైకి లోబడేటువంటి ఆ యొక్క వినయం వేరు. లోబడటానికి ప్రత్యేకమైనటువంటి నిర్వచనం ఏంటి అనంటే భర్త మాటకి తలోపటం కాదు, గాని భర్త ఏది చెప్పితే అది తలూపేటువంటి భార్యలు చాలా మంది ఉంటారు. తప్పేమీ కాదు, కానీ వాళ్ళు రెండు రకాలుగా ఊపుతారు. పైకి మాత్రమే తలూపుతారు గాని లోపల గనుక్కుంటారు. అది సరి అయినటువంటి లోబడేటువంటి విషయం కాదు. లోబడటం అనంటే హృదయ లోతుల్లో నుంచి రావాలి, ప్రేమలో నుంచి పుట్టాలి. ప్రేమలో నుంచి ఆ లోబడేటువంటి అంశం, లోబడేటువంటి గుణం అనేది ఏర్పాటు చేయబడినప్పుడు మీ వివాహ జీవితంలో, దాంపత్య జీవితంలో ఎటువంటి కలతలు కూడా రాకుండా పరిశుద్ధాత్ముడు మీకు సహాయం చేస్తాడు. అట్టి విధమైనటువంటి ఆకాంక్షలతో మీరిద్దరూ దేవాతి దేవుని యొక్క కృపలో అభివృద్ధి చెందాలని దైవ సేవకునిగా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాను. మొదటిది, యేసు ఆ పెళ్లిలో ఉన్నారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి కొరత తీర్చబడింది. యేసు చెప్పింది వాళ్ళు చేశారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి కొరత తీర్చబడింది. యేసుని మీ జీవితంలోనికి ఆహ్వానించండి. యేసు చెప్పింది మీరు చేయటానికి చేయండి. వాక్యం ఏం సెలవిస్తుందో దాన్ని మనం పాటించడానికి ప్రయత్నం చేద్దాం. మూడవదిగా, యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి విషయం ఆ పెండ్లిలో, అయ్యా మీరేం చేయాలో తెలుసా? ఇప్పుడు రాతి బాణల నిండా నీళ్లు నింపాలి. రాతి బాణల నిండా నీళ్లు నింపమన్నప్పుడు వారందరూ కూడా ఏం చేశారు? పూర్తిగా నింపటానికి ప్రయత్నం చేశారు. వారు ఎప్పుడైతే రాతి బాణలు నిండుగా నీళ్లు నింపారో ఆ యొక్క నీళ్లు ద్రాక్షారసముగా మార్చబడ్డాయి. ఈరోజు ఆ యొక్క నీరు అనేది వాక్యానికి సాదృశ్యంగా మనం చూసుకున్నప్పుడు చాలా మంది వివాహ జీవితాల్లో, దాంపత్య జీవితంలో వాక్యాన్ని సగం మాత్రమే నింపుతారు, ఇంకొక సగం లోకం వచ్చి చేరుతూ ఉంది. సగం వాక్యము సగం లోకము ఉంటే ఆ వివాహ జీవితము పరిపూర్ణము అవ్వదు. సగము వాక్యము సగము లోకానుసారమైనటువంటి పరిస్థితులు ఉంటే ఆ వివాహ జీవితంలో దేవుని యొక్క కార్యములు జరగటం అనేది అసాధ్యమవుద్ది. కాబట్టి నూతన దంపతులు మీ జీవితంలో పరిపూర్ణంగా వాక్యాన్ని నింపుకోవాలి. పరిపూర్ణమైనటువంటి వాక్య సమర్పణతో ముందుకు వెళ్ళాలి. మీ జీవితంలో ఎదురయ్యేటువంటి శోధనలు, కష్టాలు, అనేక ఇబ్బందుల్లో మీరు పడినప్పుడు అనేక విధాలుగా మీరు ఒక విధంగా నాకు ఈ వివాహ జీవితం అంత కరెక్ట్ కాదనిపిస్తుంది అనే పరిస్థితి వచ్చినా కూడా దేవాతి దేవుణ్ణి బట్టి ముందు పెట్టుకుని సాగాలి. వాక్యము అనేది జీవితంలో ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితినైనా మనం ఎదుర్కోగలుగుతాం. వాక్యమే మన యొక్క పాదములకు దీపం, మన జీవితాన్ని నడిపించేది వాక్యం. కాబట్టి మీ ఇరువురు దంపతులు కూడా దేవుడు ఆ వివాహంలో పాలు పొందిన రీతిలో, యేసుక్రీస్తు ప్రభువారు చెప్పింది వాళ్ళు చేసిన రీతిలో, ఆ బాణల నిండా నీళ్లు నింపిన రీతిలో మీ వివాహ జీవితంలోనికి, మీ దాంపత్య జీవితంలోనికి యేసుక్రీస్తు ప్రభువారిని ఆహ్వానించి
ఆయన చెప్పింది మీరు చేస్తూ వాక్యముతో మీ జీవితాలను కట్టుకున్నప్పుడు ఏ విధమైనటువంటి అలజడులకి కూడా భయపడాల్సినటువంటి పని లేదు. కాబట్టి ఈ నూతన వివాహం యొక్క సందర్భం ఇది చాలా అద్భుతమైనది అని నేను ఆశిస్తూ ఉన్నాను. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఆ విధంగా యేసుని ఆహ్వానించిన తర్వాత, యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పింది చేసిన తర్వాత, రాతి బాణల నిండా నీళ్లు నింపిన తర్వాత అక్కడ జరిగినటువంటి అద్భుతమైనటువంటి కార్యం, నీళ్లు ద్రాక్ష రసంగా మార్చబడ్డాయి. రంగు లేనటువంటి నీటికి దేవుడు రంగునిచ్చాడు. రుచి లేనటువంటి నీటికి దేవుడు రుచినిచ్చాడు. తీపి ధనము లేనటువంటి నీటికి దేవుడు తీపి ధనమునిచ్చాడు. కాబట్టి అట్టి విధముగా దేవుడు కార్యము చేయాలి అని అంటే, మీ జీవితంలో ఎట్టి పరిస్థితుల్లోనూ దేవునికి కావలసినటువంటి వినయ విధేయతలు, వాక్యము పట్ల ఉన్నటువంటి ఆసక్తిని మీరు పెంపొందించుకుంటూ మీరు ముందుకు సాగాలని దైవ సేవకునిగా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ, మీ యొక్క జీవితం చాలా ఇబ్బందుల్లో ఉంటది, చాలా కష్టాలు ఎదురవుతాయి. ఒక మ్యారేజ్ అయినటువంటి వ్యక్తిగా చెప్తున్నాను, నాకు కూడా మ్యారేజ్ అయింది కాబట్టి చాలా ఇబ్బందులు, చాలా పరిస్థితులు కనబడతాయి. కనీసం ఎవరో ఒకరు కాంప్రమైజ్ అవ్వకపోతే అది జరగని పని. కాబట్టి ఆ విధంగా మీరిరువురు కూడా వాక్యాన్ని ముందు పెట్టుకుని ముందుకు సాగాలని ప్రభు పేట తెలియజేస్తూ మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.